మాకు తెలియపరచమని, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మా మనోనేత్రములు విప్పమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కొనసాగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరానికి దేవుడు మనకిచ్చిన వాక్కు, ఐ విల్ సెండ్ రెయిన్. నేను వర్షమును, I hear the sound of abundance of rain. నేను వర్షమును కురిపింపబోచున్నాను, విస్తారమైన వర్షము కురిసే ధ్వని పుట్టుచున్నది. మొదటి రాజులు 18వ అధ్యాయము మొదటి వచనము కాక మరియు 41వ వచనం, ఈ రెండిటి మీద ఆధారపడి ఉంది. అయితే ఈ అంశం మీద మీకు బోధించేటప్పుడు ఈ అంశంలో మొదటి మెట్టుగా తీసుకున్నటువంటి అంశం, గాడ్ ఈజ్ మై సోర్స్. దేవుడు నా ఆధారము, లేకపోతే నాకు సమకూర్చువాడు. దేవుడే నాకు సమకూర్చువాడు. ఈ అంశం మీద కొద్దిగా ధ్యానిద్దాం, వాక్యంలోంచి తెలుసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూసుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఏలియా ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త రాజైన ఆహాబు దగ్గరకు వచ్చి, నా మాట చొప్పున ఈ భూమి మీద మంచైనను వర్షమైనను ఉండదు అని ప్రకటిస్తున్నాడు. అంటే ఏం ప్రకటిస్తున్నాడు? కరువు ప్రకటిస్తున్నాడు. ఈ వ్యక్తి తన అధికారం మీద కాదు, కానీ దైవికమైన అధికారం చేత ప్రవక్త కరువు ప్రకటిస్తున్నాడు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, కరువు ప్రకటించినప్పుడు దేవుని వాక్యం, కరువు ఖచ్చితంగా రానై ఉన్నది. ఆ కరువులో కూడా దేవుడు తన బిడ్డల్ని మర్చిపోలేదు. ప్రవక్త అయిన ఏలియాకి కొదువ లేకుండా చూసుకున్నాడు. అంతేకాకుండా సారఫెత్లో ఉన్నటువంటి విధురాలు కూడా లేమి లోటు లేకుండా దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. గమనించండి జనులారా, దేవుని యొక్క వాక్యంలో ఏమని రాబడిందంటే, కరువులో కూడా మీకు ఏం కలిగిస్తానన్నాడు దేవుడు. ఎవరికైనా తెలిసిన వారు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, సమృద్ధి. మళ్ళీ ఒకసారి చూసారా, కరువులో కూడా సమృద్ధిని కలిగిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు. కాబట్టి జనులారా వినండి, మన చుట్టూ కరువు ఉన్నా ఆ కరువు వలన మనకి నష్టం కలగకూడదు. అందరికీ ఉద్యోగాలు లేకున్నా నీకు ఉద్యోగం కలిగి ఉండాలి. అందరి వ్యాపారము దిగు స్థాయికి వెళ్ళినా నీది మట్టుకు హెచ్చైన స్థాయికి వెళ్ళాలి. ఎందుకు? నువ్వు ప్రత్యేకము. ఎందుకు ప్రత్యేకము? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆయన చేతి మీద నిన్ను చెక్కుకున్నాడు. హల్లెలూయా. యు ఆర్ ది యాపిల్ ఆఫ్ మై ఐ అన్నాడు. కంటి పాప వంటి వారు, కంటి పాప. నువ్వు ప్రత్యేకము దేవుని దృష్టిలో, అది మర్చిపోకు. చుట్టూ ఎటువంటి నష్టము జరుగుతున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఏది జరిగినా నిన్ను అది అంటదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి మనకందరికీ 9/11 తెలుసు కదండి. 9/11 రోజున ఏమైందో తెలుసా? అమెరికాలో ట్విన్ టవర్ కూలిపోయింది. ఆ స్థలానికి వెళ్ళి, ఆ గ్రౌండ్ జీరో స్థలానికి వెళ్ళి అక్కడంతా చూస్తే అన్ని బిల్డింగ్స్ ఎఫెక్ట్ అయిపోయి అంతా అయింది. వాటన్నిటి మధ్యలో ఒక చిన్న చర్చ్ ఉంది. కదలలేదు, ఒక రాయి పడలేదు, ఏమీ కాలేదు ఆ రాయికి, ఆ బిల్డింగ్. అది ఏదైనా దాన్ని కోఇన్సిడెన్స్ అంటామా? కాదు, దైవుని హస్తం. హల్లెలూయా. అలాగే నీ చుట్టూ ఏ ప్రమాదం జరిగినా నీకు తాకదది. భయపడకు. ఏ దేవుడైతే కరువు ప్రకటించాడో అది ప్రకటించక ముందే నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ అవసరతల గురించి ఆలోచిస్తున్నాడు, నీకు సమకూర్పుని కలిగించడానికి ఆలోచిస్తున్నాడు. అందుకే మనందరం చెప్పాలి, దేవుడు నాకు సమకూర్చువాడు.
దేవుడు నన్ను వర్ధిల్లింపజేసేవాడు. హీఈస్ మై ఓన్లీ సోర్స్. అంటే నా ఏకైక ఆధారము. దేవుడు నా ఏకైక ఆధారం. చెప్పండి, దేవుడు నా ఏకైక ఆధారం. ఆ విశ్వాసం మనలో ఉంటే ఇతరులకు జరిగేటువంటి అగాత్యాలని బట్టి, ఇతరులు ఎదుర్కొనే సమస్యల్ని బట్టి మనం విశ్వాసంలో సడలకూడదు. వారికి జరిగింది నీకు జరగదు అనే నమ్మకం నీకు ఉండాలి. ప్రత్యేకత ఏంటి? నీ నీత కాదు, నువ్వు దేవుని కుమారుడివి. ప్రత్యేకత ఏంటి? నీ తండ్రి వాటన్నిటిని ఆపగలడు నీకు తాకకుండా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారా, ఎప్పుడైతే నువ్వు ఆయన్ని వెంబడిస్తావో నీ అనుభవం వారి వలె ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని తృష్ణతో వెతుకుతావో నీ అనుభవం వారి అనుభవం వలె ఉండదు. ఎందుకు? నీ హృదయము, నీ ఆత్మ, నీ యొక్క ప్రాణము ఆయనను కోరుతుంది, ఆయన వెంబడిస్తుంది. కాబట్టి ఆయన ఆత్మ నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా. కాబట్టి జనులారా, నీ వ్యాపారంలో అవకతవకలు ఉన్నాయా? నీ ఉద్యోగం సరిగ్గా లేదా? ముందుగా నీ సమయాన్ని కేటాయించు దేవుని సేవకి. ముందుగా ఆత్మల రక్షణ కొరకు పనిచేయి. నువ్వు సేవ చేయలేకపోయినా నువ్వు వచ్చి మరి వేరే ఇతరుల ఇబ్బందుల వల్ల ఇతరులను దేవుని దగ్గర నడిపించడం అనేది ఆపకూడదు. దేవునికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తన హృదయంలో నశించుచున్న వారు రక్షించబడాలి. చూసారా, మన 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 అభివృద్ధి కొరకు, మన దీవెన కొరకు ప్రతి సాతాను యొక్క చర్యను మరి కొట్టివేయడానికి వీటన్నిటి గురించి వచ్చాడు దేవుడు యేసయ్య. కానీ ప్రాముఖ్యంగా దేనికి వచ్చాడు? మన ఆత్మ రక్షించబడి నరకానికి వెళ్లకుండా తన బిడ్డగా మారి, అప్పుడు ఆదాము ఏ స్థితిలో అధికారపూర్వకంగా జీవించాడో ఆ స్థితికి మనల్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ ఇవన్నీ జరగక ముందు జరగాల్సిన విషయం ఏంటి? రక్షణ. చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా. నీకు ఇబ్బందిలో ఉన్నావా? నీ కష్టాల్లో ఉన్నావా? నీకు సరిగ్గా లేదా జీవితంలో? వ్యాపారంలో అడ్డంకులున్నాయా? నీకు వివాహం కావటం లేదా? ఏ ఆటంకం ఉన్నా మొట్టమొదటి నేను నేర్చుకో. ఈరోజు ఒక ఆత్మను దేవుని దగ్గర తీసుకురా, చూడు దేవుడు ఏం చేస్తాడు. ఇది సవాలు. అర్థమవుతుంది మీ అందరికీ? మాట్లాడండి మరి, ఆమెనండి. చూసారా ఏమన్నాను? ఒక్క వ్యక్తిని దేవుని దగ్గర నడిపించండి. తీసుకొని రండి సంఘానికి. ఈ ఆదివారం తీసుకొని రండి, వచ్చే ఆదివారం. చూడండి దేవుడు ఏ విధంగా దీవిస్తాడు. ఆయన నడిపించండి. వచ్చి సంఘానికి పిలిచి తెచ్చాను పాస్టర్ అని ఆమెనండం కాదు, తెచ్చి వాడిని వెంబడించండి, వారి రక్షణలోకి నడిపించండి, వాక్యంలో స్థిరపడడానికి మీరు ప్రయాసపడండి. ఆ వ్యక్తి జీవితం మలచబడడానికి, దేవుని బిడ్డగా, దేవుని శిష్యుడిగా మార్చబడ్డానికి, స్థిరపరచడానికి మీరు సమయాన్ని కేటాయించి పనిచేయండి. ఆయన కొరకు నువ్వు పనిచేసినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడునంట. ఆ యవనస్తుడు మ్యాథ్ పరీక్షలో ఎప్పుడూ ఫెయిల్ అయిపోతున్నాడంట. అయితే వారి సంఘంలో పాస్టర్ గారు అన్నారంట, ఆత్మరక్షణ ముఖ్యం అన్నిటికంటే. నువ్వు ఆత్మల్ని రక్షించడంలో నువ్వు సమయం ఇవ్వు, దేవుని కొరకు పనిచేయి. దేవుడు నిన్ను ప్రతి దానిలో, చదువు అయితే చదువు, వ్యాపారం మీద ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? అయ్యా దేవా, మా పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు, నాకు ఎప్పుడూ ఫెయిల్ అవుతున్నాను, ఈసారి నాకు ఈ పరీక్షలో 93% కావాలి అన్నాడంట. 93% కావాలి అని దేవుని దగ్గర. అయితే ఏం చేశాడంట? అన్నీ పక్కబెట్టి చదవడం మానేయలేదు. 93 మందిని సంఘానికి నడిపించడానికి మొదలుపెట్టాడంట. పోయి హ్యాండ్ బిల్స్ ఇచ్చి 93 మనుషుల్ని ఇన్వైట్ చేస్తూ హ్యాండ్ బిల్స్ ఇచ్చాడంట. పరీక్ష రాశాడు. ఎంత వచ్చిందో తెలుసా? 93% వచ్చింది. అంతవరకు ఫెయిల్ అయిన. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే నీ హృదయం దేవుణ్ణి గణపరచాలి, తన రాజ్యము కట్టాలి, దేవునికి హృదయానికి దగ్గరగా ఉన్నటువంటిది ఆత్మల రక్షణ నువ్వు తెలుసుకొని నీవు ఆయన చేపట్టి ఆ కార్యంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు సమయాన్ని నీ సమయాన్ని నీ యొక్క నువ్వు చేసే పనిలో నువ్వు తోడ్పడతావో ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన నీ మీద
వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక ప్రొఫెసర్ ఉన్నారట. ఆయన ఒక కాలేజ్ నడిపిస్తున్నాడు. ఎంత ప్రయాసపడుతున్నా ఒక్కరూ అడ్మిషన్కి రావటం లేదంట. అయితే ఆయన అదంతా పక్క పెట్టి అడ్మిషన్స్ వెనక వెళ్లకుండా సంఘానికి ఇన్వైట్ చేయడానికి జనాల్ని, ఆ పనిలో ఎందుకు వాళ్ళు రక్షించబడాలి దానిలో సమయం గడిపాడంట. 48 గంటల్లో 28 మంది రిజిస్టర్ అయ్యారంట. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఇదంతా మీకు తెలుసా? మీరు కూడా ఈ విధంగా చేసినట్టయితే ఆర్థిక విషయాల్లో, వ్యాపార విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఏ దాంట్లో మీకు సమస్య ఉంటే దాంట్లో మీకు సహాయపడడానికి దేవుడు ముందుగా వచ్చి సహాయపడతాడు. ఎందుకు? నీ హృదయం దేని మీద ఉంది? ఆశీర్వాదం మీద కాదు, ఆయన మీద ఉంది. ఆమెన్ చెప్పండి. ఆయన రాజ్యము పైన ఉంది. ఆమెన్. కాబట్టి వచ్చే ఆదివారం ఖచ్చితంగా మీరు ఎవరినో తీసుకొని రావాలి. ప్రార్థించండి ఈ వారం అంతా, ఎవరినో ఆహ్వానించండి, ఇంటికి వెళ్ళండి, పట్టుకొని బలవంతాన్ని తీసుకొని రండి, ప్రార్థిస్తూనే ఉండండి, వారిని నడిపించండి రక్షణలోకి రాగానే ఆగకండి, వారిని బలపరచండి, వారిని స్థిరపరచండి, సంఘ సభ్యులుగా చేయండి. ఆమెన్, హల్లెలూయా. ఈ విధంగా మనం ప్రయాసపడాలి. ఒకటి గమనించండి, ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డ అవుతావో ఆయన దృష్టి నీ మీద నిలపబడుతుంది. అయితే ఎందుకు నిన్ను కరువులో కూడా దేవుడు నిన్ను కాపాడుతాడో తెలుసా? ఎందుకంటే నిబంధన నిమిత్తమై. మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధము ఎటువంటి సంబంధం అండి? నిబంధన మీద ఆధారపడ్డ సంబంధం. నమ్మిన వారు ఆమెనండి. ఇది ఏమి సంబంధము? నిబంధన. నిబంధనలో దేవుడు మనకు హక్కులు ఇచ్చాడు. ఆ హక్కు ఎటువంటిదంటే ఆయన మీద మనం ఆధారపడి మన అవసరాలు తీర్చడానికి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అలాగే ఆయనకి మన మీద హక్కు ఉంది, ఆయన అవసరాలు తీర్చడానికి. ఆయన అవసరం ఏంటి? ఆత్మలు రక్షించబడాలి. మన అవసరం ఏంటి? మన అవసరాలు తీర్చబడ్డం. ఆర్థికం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఏదైనా సరే. కాబట్టి మన యొక్క సంబంధము ఎటువంటిది? దేని మీద ఆధారపడ్డది చెప్పండి? నిబంధన మీద. ఈ నిబంధన మీద ఆధారపడ్డది కాబట్టి ఖచ్చితంగా నేను దేవుడి నుంచి కరువులో కూడా సమృద్ధిలో బ్రతకడానికి దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. ఆమెన్. అయితే ఈ సమృద్ధి దేవునిలో ఎప్పుడైనా కొరత ఉంటుందండి? మీ దేవుడికి ఉందేమో, నా దేవుడికి లేదు కొరత. హల్లెలూయా. ఎంతమంది నా దేవుడిని పూజిస్తున్నారు ఒకసారి వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి సంతోషంగా ఉండండి, ఇలా మౌనంగా ఉండకండి. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఆమెన్. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం? నిబంధనలో మనకి సమృద్ధి కలుగుతుంది. అయితే దేవుని యందు ఉన్న సమృద్ధి ఈ నిబంధన ద్వారా ఏ విధంగా నేను దాన్ని పొందుకోగలను, ఏ విధంగా నేను దాన్ని అనుభవించగలను, ఏ విధంగా దాన్ని నా తట్టు నేను తెచ్చుకోగలను, ఇది ముఖ్యంగా నేర్చుకోవాలి. దీనికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఉపదేశము. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఉపదేశము. రెండవది విధేయత. చెప్పండి గట్టిగా. ఈ 2 అంశాలు కూడా బాగా తెలుసుకోవాలి, బాగా నేర్చుకోవాలి, ఇది అవలంబించాలి, ఇది మన జీవితంలో స్థిరపరచబడాలి. వినండి, ఎప్పుడైనా సరే మనము దేవుని చేత దీవించబడాలంటే దేవుని ఉపదేశం వినే స్థితిలో ఉండాలి. ఇక్కడ మనం అనేక మంది ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు మన అవసరాలన్నీ దేవునికి తెలియపరుస్తాం, దేవుని స్తుతిస్తాము, గణపరుస్తాము, మన అక్కర్లన్నీ దేవునికి తెలుపుతాము, ఆమెనని చెప్పి లేచి వచ్చేస్తాం. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన అనేది మోనోలాగ్ కాదు. అంటే ఒక వ్యక్తి మాట్లాడేది కాదు. ప్రార్థనని డయలాగ్ అంటారు. డయలాగ్ అని ఎప్పుడు అంటారు? 2 మనుషులు మాట్లాడినప్పుడు ఒకరితో ఒకరు. ప్రార్థన మోనోలాగ్ కాదు, డయలాగ్ అనేది మీరు మర్చిపోకండి. అంటే ప్రార్థన చేయడానికి నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా ప్రార్థన ఎప్పుడు సంపూర్తవుద్ది? నేను మాట్లాడేసి ఆమెనంటే అయిపోద్దా? కాదు. నేను మాట్లాడిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడైతే మేము ఇరువురము సంభాషిస్తామో అప్పుడు దాన్ని ఏమంటారు? ప్రార్థన. అనేక మంది మనం ప్రార్థన చేస్తున్నాం కానీ సంపూర్తి ప్రార్థన చేయటం లేదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అందుకే
ఓడిపోయిన స్థితిలో ఉంటున్నాం. అందుకే ప్రార్థన అయిన తర్వాత కూడా మన అనుభవం లోకస్తుల అనుభవం వలె ఉంది. ఎందుకు? ప్రార్థన అయిన తర్వాత బయటకు వచ్చి మన జ్ఞానంతో పనిచేస్తున్నాం లోకస్తుల వరే. కానీ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప మేలు ఏంటంటే, గొప్ప అనుభవం ఏం పొందగలమంటే, గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ప్రార్థనలో దేవుని యొక్క ఉపదేశము పొందే స్థలం అది. దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని దేవుని ఉపదేశం పొందే స్థలం. ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనేది నేను తెలుసుకోవాలి. నువ్వు ఎంత మాట్లాడినా నీ మాటల్లో నీ పరిష్కారం లేదు, కానీ దేవుని మాటల్లో నీ పరిష్కారం ఉంది. అర్థమైన వారు, నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. చూసారా, నీ మాటల్లో నువ్వు ఎంత గంటసేపు ప్రార్థన చేస్తావు, దాంట్లో పరిష్కారం ఉందా లేదు. ఆయన మాట్లాడే ఒక్క మాటలో నీ సంపూర్ణ పరిష్కారం ఉంటుంది. కాబట్టి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆయన మాట వినాలి అనే ఉద్దేశంతో, ఆ ధ్యాసతో ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో, ఆయన మాట వినగలిగితే, ఆయన ఉపదేశం మనం పొందగలిగితే మన జీవితం జయ జీవితంగా మారుతుంది. హల్లెలూయా. విజయవంతమైన జీవితం మనము జీవించగలం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏదో గంతులేసి చప్పట్లు కొట్టి పాటలు పాడేస్తే మన మన సమస్యలన్నీ తీరిపోతాయని కాదు. అవన్నీ అవసరమే. దేనికి? ఆ ప్రార్థనలో సరి అయినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి. మనం వస్తాం, గంతులేస్తూ దేవుని స్తుతిస్తాం, గణపరుస్తాం, పాటలు పాడతాం, అరుస్తాం, బిగ్గరగా కేకలు వేస్తాం. ఇవన్నీ ఏంటి? దేవుని గణపరుస్తున్నాం, మన హీరో యేసయ్య అని చెప్పి. ఇవన్నీ ఏంటి? అట్మాస్ఫియర్ని కండ్యూసివ్ అంటే అనుకూలముగా మారుస్తున్నాం. దేనికి? పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏ ఆటంకము లేకుండా మన హృదయాలతో మాట్లాడడానికి. హల్లెలూయా. కాబట్టి కానీ అంతే చేసి ఆయన మాట్లాడకుండా మనం వెళ్ళిపోతే ఏమైనా లాభం ఉందా? చూడండి, మీకు ఏదో అవసరం ఉంది, అయితే ఏమంటారు, ఆ మినిస్టర్ గారిని కలిస్తే ఆయన ఒక మాట చెప్తే అయిపోద్దండి అంతా అంటారు. అంటే ఏం చేస్తారు? ఏదో విధంగా అపాయింట్మెంట్ తీసుకుంటారు. అపాయింట్మెంట్ మీరు తీసుకొని వెళ్తారు ఆఫీస్లోకి. వెళ్ళిన తర్వాత కూర్చుంటారు, చెప్పండి అంటారు, మీ ప్రాబ్లం అంతా చెప్తారు. అయిపోయిందిగా చెప్పారు, లేచి వచ్చేస్తారా? ఎంతమంది చేస్తారు అలాగా? మీ ప్రాబ్లం అంతా చెప్పిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. ఏంటి నేను మాట్లాడే భాష అర్థం కావటం లేదా మీకు? లేకపోతే నేను చెప్పే మాటలన్నీ పైనుంచి వెళ్ళిపోతే ఎవరు మాట్లాడిన ఏం చేస్తారు చెప్పండి? అలాగే కూర్చొని ఉంటారు. ఎందుకు? ఆయన ఏం చెప్తాడా అని. ఎందుకు? ఆయన చెప్పిన మాటలోనే నీ పరిష్కారం ఉంది కాబట్టి. అంతేనా? ఆయన చెప్పిన, అందుకే దేని కొరకు వెళ్ళాలి? మన మాటల కొరకు కాదు, ఆయన మాట కొరకు వెళ్ళాలి ప్రార్థనలోకి. ప్రభువా, ఇది నా సమస్య, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా భార్యకి ఉద్యోగం కావాలి, నాకు స్కూటర్ కావాలి, లేకపోతే నాకు కార్ కావాలి, నాకు ఇది కావాలి, ఆమేన్ అంటే అయిపోదు. సరే, ఇవి నీ అక్కర్లు చెప్పావు, ఏం చేయాలి ప్రభువా? అప్పుడు చెప్తాడు ప్రభు, హల్లెలూయా, ఇలా చేయి, అలా చేయి, అక్కడికి వెళ్ళు, ఇది చేయి. ఆ మాటల్లో ఉంది నీ యొక్క జవాబు, నీ హెచ్చింపు, నీ ఆశీర్వాదం. ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగా ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏమంటున్నాం ఇప్పుడు? ఏమన్నాడు యేసయ్య కాదు, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట అంటున్నాడు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. హల్లెలూయా. ఎటువంటి ఉపదేశం అండి? నీకు ప్రయోజనము కలిగే ఉపదేశం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నడవవలసిన మార్గములో నేను నిన్ను నడిపిస్తాను. ఆగండి, నీవు నడవవలసిన మార్గం అన్నా అంటే దేవునికి ముందుగానే తెలుసు నువ్వు ఏ మార్గంలో నడవాలో. ఆమేన్ చెప్పండి. నీవు పుట్టిన తర్వాత ఈయన ఇప్పుడు పుట్టాడా అనుకోడు దేవుడు. నువ్వు పుట్టక ముందే, నీ తల్లి గర్భంలో నువ్వు రూపించబడక ముందే నీ గురించి తెలుసు. అప్పుడే భూమికి పునాదులు వేయబడక ముందే నువ్వు ఏ మార్గంలో నడవాలో దేవుడు స్థిరపరిచాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఏది కూడా దేవునికి సర్ప్రైజ్ కాదు, ఆశ్చర్యం కలిగించేది కాదు, విభ్రాంతి కలిగించేది నీ జీవితంలో జరిగేది. ఏది జరిగినా ఆయనకి తెలుసు ముందుగానే. ఎందుకంటే ముందుగానే నిన్ను చూశాడు,
ముందుగానే నీ మార్గాన్ని స్థిరపరిచాడు. ఇప్పుడేమన్నాడు, నీవు ఏ మార్గంలో నడుస్తే నీకు మేలు కలుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను నీకు ఉపదేశం ఇస్తాను. ఎందుకు? నీకు ప్రయోజనకరంగా ఉండాలని. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా మన జ్ఞానం మీద కాదు, మనుషులు చెప్పే జ్ఞానం మీద కాదు, కానీ దేవుని వాక్య ప్రకారంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం కింద, ఆయన రెక్కల కింద కాపాడబడుతూ ఆశీర్వాదం పొందుతూ ముందుకు కొనసాగలం. కానీ అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? వారు నిర్ణయం తీసుకొని, ప్రభువా ఇది చేస్తున్నాము, దయచేసి దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం, లేకపోతే తీసుకెళ్ళింత సీడ్ అంటాం అని పెట్టి అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఏంటి, డబ్బు లేదా దేవుడికి? నువ్వు డబ్బు ఇస్తే నిన్ను దీవించడానికి? మాట్లాడండి. హలో, డబ్బుతో దేవుని యొక్క ప్రేమను నువ్వు కొనలేవు, ఆయన కృపను కొనలేవు, ఆయన ఫేవర్ని పొందలేవు. డబ్బుకు పడాడు దేవుడు. నువ్వు ఏ డబ్బుకి విలువ లేదు దేవుని సన్నిధిలో. నీ డబ్బు ఇవ్వడం ద్వారా దేవుడు దేన్ని చూస్తున్నాడో తెలుసా? నీ హృదయాన్ని చూస్తున్నాడు, ఆ డబ్బుని కాదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి నీ విధేయతను చూస్తున్నాడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు గమనించు, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఉద్యోగం చేయాలి, నా కెరియర్ ఏమవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? నీ దేవునికి ముందే తెలుసు. నువ్వు ఏం అవ్వాలో ఆయన ముందుగానే నిర్ణయించిన తర్వాతే నీవు ఇక్కడ రావడానికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీకు ఎన్ని కలలున్నా, ఎన్ని దర్శనాలున్నా సమస్తాన్ని ఆయనకు అప్పచెప్పు. ఎందుకంటే నీ దర్శనములో, నీ కలలో నీకు ఆశీర్వాదం లేదు, ఆయన కలలో, ఆయన దర్శనంలో ఉంది నీ ఆశీర్వాదం. హల్లెలూయా. దయచేసి వినండి జనులారా, ఆయన ఉపదేశము మన మేలు నిమిత్తము, మన ప్రయోజనము కొరకై ఉంది తప్ప మనకి ఆటంకంగా, మనల్ని బంధించే విధంగా, మనకు నష్టము కలిగించే విధంగా ఎప్పుడు కూడా ఉండదు. నమ్మిన వారు ఆమెను చెప్పండి ఒకసారి. అయితే ఈ ఉపదేశం ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకోవాలంటే దేవునికి ఉపదేశం పొందడం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రము వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏముంది? ముందుగా చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఐగుప్తీయుల యొక్క సైన్యం ఉంది. ఎటు నుంచి ఏ విధంగా కూడా వారు తప్పించుకోలేరు మరణాన్ని. ముందుకు వెళ్తే మునుగుతారు, వెనక్కి వెళ్తే బలంతో పొడచబడతారు. ఏ రకమైనటువంటి ఆస్కారము, ఆధారము లేదు. అటువంటి అప్పుడు ఏమవుతుంది? వీరు సనుగుతున్నారు, గునుగుతున్నారు, మోషే పట్ల ఎదురిస్తున్నారు. మోషేని, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తెచ్చావు? మమ్మల్ని చంపడానికి తెచ్చావా? అక్కడ సమాధులు లేవని చెప్పి ఇక్కడ మమ్మల్ని పాతిపెట్టడానికి తెచ్చావా అని రకరకాలుగా విమర్శించి, మరి కంప్లైంట్ చేస్తూ, గునుగుతూ, సనుగుతూ, మరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు మోషే మట్టు కదలటం లేదు, మాట మాట్లాడటం లేదు. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆగు అన్నాడు. బీ స్టిల్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే ఈ రోజుల్లో అయితే షటప్ అన్ను, ఎక్కువ మాట్లాడకు, నోరు మూసుకో అన్నట్టు. అని ఏమన్నాడు? ప్రభువా ఏం చేయాలి నాయన ఈ సమయంలో అన్నాడు. ఒకటి మర్చిపోకు, వాగ్దానం ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్తాను. ఆ వాగ్దానం మర్చిపోకూడదు. అయితే వెళ్ళాలంటే ఏ రకమైనటువంటి మార్గము లేదు వారికి. ముందుకు అడిగేస్తే మునుగుతారు, వెనక అడిగేస్తే మరణిస్తారు బల్లెపోటుతూ. వాగ్దానం మారుతుందా? పరిస్థితులను బట్టి మారదు. కానీ మన విశ్వాసాన్ని బట్టి మన అనుభవం మారుతుంది, వాగ్దానం మారదు. వీరేం చేస్తున్నారు? అనుమానిస్తున్నారు. ప్రభువా ఏం చేయాలంటే, ప్రభు ఏమన్నాడు? నాకెందుకు మొరపెడుతున్నావు? నీ చేతిలో నేను కర్రను లేపు అన్నాడు. చూడు, నాగండి ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ ఉపదేశాన్ని ఇస్తున్నాడు, మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవుడు తనంతటా దిగొచ్చేమని చేశాడా? ఎవరు మాట్లాడటం? దిగొచ్చి చేశాడా? లేదు. ఏం చేస్తున్నాడు? మనిషికి జ్ఞానాన్ని ఇస్తున్నాడు, దాన్ని ఉపదేశం అంటున్నాం. ఏమన్నాడు? నీ చేతిలో ఏముంది? ఎప్పుడైనా గమనించండి, ప్రభువా నాకు అది కావాలి, ఇది చాలా ఇబ్బందిగా ఉంది, అది ఉంది, ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేదని. నీ చేతిలో ఏముంది అంటాడు దేవుడు ఎప్పుడు కూడా.
ఎందుకంటే నీ చేతిలో ఉన్నదే నీ అద్భుతానికి కీ అన్నమాట, అంటే తాళపు చెవి. ఎక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకో అక్కర్లేదు, నీ చేతిలోనే పెట్టాడు దేవుడు నీ అద్భుతానికి తాళపు చెవి. అది లేపు అన్నాడు, పాయలుగా మారుతుంది. ఎండిన నేల మీద నడుస్తారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఏం చూపిస్తున్నాను ఇక్కడ? మోషే అంత గొప్ప భక్తుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా అని మొరపెట్టమని. నాకెందుకు మొరపెడుతున్నావు? చేతిలో ఉన్న కర్రను లేపు అన్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? ఉపదేశాన్ని ఇస్తున్నాడు. అందరూ చెప్పండి, ఏమి ఇచ్చాడండి దేవుడు? మళ్ళీ చెప్పాలి మరొకసారి. కాబట్టి మీరు దేవుని దగ్గరికి ప్రార్థనలో వెళ్ళినప్పుడు ఏమి కనిపెట్టాలి? ఆయన ఉపదేశము కొరకు కనిపెట్టాలి. ఆమెన్, ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఇంకో వచనం చూద్దాం. అదే నిర్గమకాండంలో మరి 17వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చూద్దాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరడని మోషేతో సెలవేయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల వినండి. ఇక్కడ ఏమైంది? ఇక్కడికి వచ్చారు. వస్తే ఏం లేదండి, ఇక్కడ వీళ్ళకి ఏం లేదండి, నీరు లేదు. ఒకరా ఇద్దరా? 100 మందా 2000? కాదు, లక్షల మంది జనము, లక్షల మందికి ఉన్నటువంటి పశువులు, వారి దుస్తులు ఉతుక్కోవాలి, వంటలు చేసుకోవాలి. వీటన్నిటికీ ఎంత నీరు కావాలో ఒకసారి గమనించండి. నీరు లేదని సనుగుతున్నారు. అయితే మోషే అంటాడు, ఎందుకు శోధిస్తున్నారు అంటాడు అని. ప్రభా నేనేం చేయాలంటే ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ పైనుంచి వర్షాన్ని ఇస్తున్నాడు. ప్రభా మాకు నీరు కావాలి, ఎలాగైనా అనుగ్రహించు ప్రభా, దేవా 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 అన్నాడా? లేదు. ప్రభా ఏం చేయాలి? ప్రతి విషయంలో మనం దేవుని దగ్గర ప్రార్థన వెళ్ళినప్పుడు, ప్రభా ఇది సమస్య, నేనేమి చేయాలి ప్రభా అని అడుగు. దేవుని మీద దేవునికి అప్పచెప్పేయకు. దేవునికి నీ యొక్క సమస్యను అప్పచెప్పినప్పుడు, ప్రభువా ఇందులో నా పాత్ర ఏంటి అని అడుగు. ఒక్కోసారి నువ్వు పక్క జరుగు అంటాడు, నేను చూసుకుంటాను అంటాడు. ఒక్కోసారి నువ్వు ఇది చెయ్యాలి అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడేమన్నాడు? నీరు లేదు ప్రభు అంటే చూడు అని మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏమి ఇస్తున్నాడండి మోషేకి? మళ్ళీ చెప్పండి గట్టిగా, మళ్ళీ గట్టిగా బిగ్గరగా చెప్పండి అందరూ. వెనక నుంచి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఉపదేశం. ఇది నేర్చుకోవాలి మనం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉపదేశం కొరకు కనిపెట్టాలి. ఇదిగో కొద్దిమంది పెద్దలను తీసుకొని వెళ్ళి, అక్కడ ఒక రాయి ఉంది హోరేబ్లో. ఆ రాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీ ముందు నిలబడతాను. దాన్ని నువ్వు తాకినప్పుడు ఆ బండలోంచి రాళ్ళు, ఓ దేవా హల్లెలూయా. చూసారు ఎటువంటి అద్భుతం! బండలోంచి రాయి ఏంటండి? బండ కింద నీరుందా? లేరు. బండలోంచి నీరు ఇస్తాను. దేవుడు చేస్తున్నాడా ఇది? అవును. దేవుడు చేస్తున్నాడా? లేదు. ఎందుకు? ఇది దేవుని కార్యమే, కానీ ఎవరి ద్వారా చేస్తున్నాడు? మనిషి ద్వారా. అది మర్చిపోకు. నీ యొక్క సమాధానము, నీ ప్రశ్నకు పరిష్కారము దేవుడే ఇవ్వగలడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏమి ఎన్నుకుంటాడంటే ఒక మనిషి ద్వారా చేయాలనే ఎన్నుకుంటాడు. కాబట్టి నీ సమస్యలో, నీ ప్రశ్నకి, నీ అవసరతతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా ఇదిగో ఇది నా అవసరత, నేనేం చేయాలి ప్రభువా అని అడుగు. హల్లెలూయా. నా పాత్ర ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడండి? జవాబు ఇచ్చినప్పుడు ఉపదేశంగా ఉంటుంది. ఎప్పుడైతే ఉపదేశం నువ్వు పొందుతావో దానిని సరిగ్గా తెలుసుకోవాలి, దాని ప్రకారంగా నడవడం నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకొకటి చూసి మానేద్దాం, ఇవాళకి ఆపుకుందాం. 2 దినవృత్తాంతములు 20వ వచనం 14 నుంచి 17 వరకు చూసుకుందాం. కానీ అది చదవక ముందు ఇక్కడ యెహోషాఫాతు
మరి అనేక రాజులు ఆయన ఎదిరించడానికి వచ్చినప్పుడు ఆయన భయపడి ప్రార్థనకు పిలిచాడు. రాజ్యమంతా ప్రార్థిస్తుంది. అప్పుడు 12వ వచనంలో ప్రార్థించిన తర్వాత 13వ వచనం ఒకసారి చదువు. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. చూసారా, ప్రార్థన అయిన తర్వాత పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి అందరూ కూడా నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడి ఉన్నారు? దేవుని యొక్క ఉపదేశము కొరకు. ఇప్పుడు దేవుడు అందుకే ప్రార్థన అయిపోగానే ఆమెను బయటికి రాకండి. ఇవాళ నుంచి ప్రార్థన అయిన తర్వాత, ప్రభా నీకు స్తోత్రం, నువ్వేమైనా మాట్లాడతావా ప్రభా, మాట్లాడు ప్రభా, ఒక్క మాట అయినా మాట్లాడు ప్రభా అని నేర్చుకో. ముందుగా ప్రాముఖ్యంగా క్రైస్తవుడు అయిన తర్వాత మొట్టమొదట నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన స్వరము వినుట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒక బిడ్డ పుడతాడు ఒక కుటుంబంలో. మొట్టమొదట ఆ బిడ్డ ఏ స్వరాన్ని గుర్తిస్తాడండి? తల్లి స్వరం. ఎందుకు? తల్లితో ఎక్కువ సమయం గడుపుతాడు కాబట్టి. నెక్స్ట్ తండ్రి. ఎందుకు? తర్వాత తండ్రితో సమయం. ఎవరి స్వరమైనా విని గ్రహించగలగాలంటే వారితో సమయం గడపకపోతే గ్రహించలేవు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. వారంకోసారి వచ్చి లేకపోతే నెలకోసారి ఏదో హాజరు ఇవ్వడానికి గుడికి వచ్చిన వాడికి ఎప్పుడు అది దయ్యమో తెలియదు, దేవుని స్వరమో తెలియదు. దేవుడు మాట్లాడినా దయ్యమే అనుకుంటాడు. అందుకే ఇన్ని కష్టాల్లో ఉన్నారు దేవుడిని నమ్ముకొని కూడా. దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు కానీ స్వరము తెలియదు, దేవుడు తెలియదు, ఆయన గుణశీలత తెలియదు, ఆయన ఎటువంటి ప్రేమమూర్తో తెలియదు. అంతా వినికిడే తప్ప అనుభవం లేదు. అందుకే స్వరాన్ని గుర్తించలేకపోతున్నారు జనులు. స్వరం అంటే వినబడే స్వరంతోనే మాట్లాడతాడా దేవుడు? కాదు కాదు కాదు. అనేక రకాలుగా మాట్లాడతాడు దేవుడు. దానికి సమయం కాదు ఇప్పుడు బోధించడానికి. కానీ నేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే ఆయన స్వరము వినుట నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ పరిష్కారం ఆయన స్వరంలో ఉంది, నీ జవాబు ఆయన స్వరంలో ఉంది. అప్పుడు వారు వేచుకొని ఉన్నారు. అప్పుడు ఏమైందో చదువు. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగును యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఈలాగు ప్రకటించెను: యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ప్రభుకు మొరపెట్టినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఈ యొక్క యుద్ధము నాది అన్నాడు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. కానీ నేను మీకు గెలుపునిస్తాను. కానీ ఇదిగో ఈ విధంగా ఉదయాన్నే లేచి ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇలా చెయ్యు. చూసారు, దాన్ని ఏమంటారండి? మళ్ళీ చెప్పాలి గట్టిగా. చూసారు, అర్థమవుతుంది కదా మీకు వాక్యం నుంచి? దేవుడు ఏ విధంగా నేర్పాడు. కానీ ఏమంటున్నాడు? ఉపదేశం ఇస్తాడు. ఇక్కడ తయారవ్వండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఉండండి, ఇక్కడికి వెళ్తే అలా కనపడుతుంది, కానీ మీరు యుద్ధం చేయకండి. హల్లెలూయా. చూసారా, మీరు చేయాల్సిన పని ఎంత ఉందో చెప్తున్నాడు. తర్వాత నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. మీరు వెళ్ళండి యుద్ధానికి, కానీ మీరు యుద్ధ ఆయుధాలు వాడకండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అర్థమవుతుంది కదా మనకి ఎటువంటి ప్రార్థన జీవితం ఉండాలో మనది. ఉపదేశము విని దాని ప్రకారంగా నడిచే జీవితంగా ఉండాలి మనది. అంతే తప్ప ప్రభా నీకు అంతా చెప్పేశాను కదా, ఆమేన్, 6 నెలల తర్వాత ఏం ప్రార్థన ఏంటంటే ఏది పనిచేయదు. ఎంత ప్రార్థన చేసినా ఉపవాసం ఉండండి, 30 రోజులు ఉపవాసం ఉండండి, 40 రోజులు ఉపవాసం చేశానండి, కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు? నువ్వు వినటం లేదు. ఆయన జవాబు ఇవ్వడం కాదు, నువ్వు వినలేని స్థితిలో ఉన్నావు కాబట్టే నీకు మార్గము తెలియటం లేదు. చెవిటోడు చెవిలో శంకుదిన, అంతే కదండి. హల్లెలూయా. దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ వినపడటం లేదు మనకి. చెవిటోళ్ళం అయిపోయాం ఆత్మలో. అందుకే ఈ బాధ. ప్రమాదం ఉంది.
గట్టిగా లౌడ్ స్పీకర్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, గట్టిగా చుట్టూ అందరూ అల్లకల్లోలంగా ఉంది, అంత మనకి భరించలేనంత సౌండ్ వస్తుంది. చెవిటోడని ఇలాగే నిలబడుతున్నాడు, ఇలా చూస్తున్నాడు, వాడికి వినపట్టం లేదు. మనిషే రక్షించబడ్డావా? రక్షించబడ్డాను కానీ అని మునుగుతున్నాం. తప్పించుకోవడానికి దేవుడు బహు భయంకరమైన గొప్ప స్వరంతో మాట్లాడతాడు, కానీ వినే స్థితిలో లేవు నువ్వు. అంతా అయిపోయింది. నేను ప్రార్థన చేశానండి, ప్రార్థనకి జవాబు ఎక్కడిచ్చాడండి దేవుడు నాకు అంటాడు. ఎందుకు వినడండి నా మొర దేవుడు? నేనేం పాపం చేశానండి ఇలా చేస్తున్నాడు దేవుడు నాకు? వెర్రివాడా, అలా ప్రశ్నించక ముందు ఒకసారి నీ చెవిటితనాన్ని చెక్ చేయించుకో. ఆమెను చెప్పండి ఒకసారి. అప్పుడప్పుడు నొచ్చినా కూడా ఆమెను అనాలి. హల్లెలూయా. నా ఆశ, నా ఉద్దేశము మనందరం కూడా దేవుని స్వరం విని ఆయన ఉపదేశం పొంది జయకరంగా ముందుకు సాగాలి. అందుకే ఇలా బోధిస్తున్నాను, అంతే తప్ప ఎవరి మీద కూడా నాకు కోపం లేదు. కానీ బాధ ఉంది. ఏంటంటే దేవునికి సమయం ఇవ్వడానికి మనకి సమయం లేదంటాం, వాక్యం వినడానికి సమయం లేదంటాం, సంఘానికి రావడానికి సమయం లేదంటాం, ఆయనకి సేవ చేయడానికి సమయం లేదంటాం, కానీ దేవుడు కావాలంటాం. ఎంత డైకాటమీ అనేది, ఎంత ఎటువంటి విషయము గమనించండి. అసలు అర్థం కానటువంటి విషయం. నాకు కావాలి కానీ నాకు సమయం లేదు. ఎలాగుందంటే ఆ అడ్వర్టైజ్మెంట్లో అన్ని 6 ప్యాక్ అని నాకు కావాలి అంటాం, అని డైనింగ్ టేబుల్ బిర్యానీ, రోజు బిర్యానీ, అది చూస్తున్నాం, నాకు కావాలి. అటువంటి శరీరం ఉండాలి. ఒక్కరోజు కూడా జిమ్లో అడుగు పెట్టాడు, కానీ నాకు కావాలి. మళ్ళీ వచ్చి నేనేం చేస్తున్నానండి, నాకు కావాలండి అటువంటిది. ఆ బిర్యానీ ఆపి జిమ్కి వెళ్ళడానికి అసలు టైం లేదండి నాకు. 40 ఏళ్ళు వస్తాయి అప్పటికి. 6 ప్యాక్ దేవుడు ఎరుగు. హై బ్లడ్ ప్రెషరు, హై బ్లడ్ షుగరు, ఆర్థరైటిస్ అలా వనకడం. 6 ప్యాక్ ఏమైపోయింది? అరే దేవుడు నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? ఎందుకు శిక్షించడం లేదు దేవుడిని? నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు, స్వరము వినలేదు కాబట్టి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చప్పట్లు కూడా దేవుని గణపరచండి ఒకసారి. హల్లెలూయా. చూసారా? ఈ రోజు నుంచి మన ప్రార్థన జీవితం మారాలి, ప్రార్థన విధానం మారాలి. అందుకే ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా బైబిల్ తీసుకెళ్ళండి, నోట్బుక్ తీసుకెళ్ళండి, పెన్ తీసుకెళ్ళండి. దేవుడు చెప్పగానే రాసుకోండి, అది చేయండి. ఆ విధంగా ఉపదేశాన్ని దానికి లోబడండి. దేవుని ఆశీర్వాదం మీరు పొందగలరు. దీవించబడ్డారా ఇవాళ? నేర్చుకున్నారా ఏమన్నా? ఒకసారి బండ్లో ఒకసారి హల్లెలూయా చెప్పండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా.